ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. వార ప్రారంభంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడిన వారం మధ్యలో వారాంతంలో కార్యజయం, ధనలాభం ఉంటుంది. జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. నవమంలోనే బుధుడు, రవి, కుజ, శుక్ర 4 గ్రహాలు ఉన్నాయి. ఏదో విధులు వినోదాల్లో పాల్గొని మీకు ఒక అలంకారాలు లేదా వస్త్రాలు ఇటువంటి సమకూర్చుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విశేషమైనటువంటి పరిస్థితులు లేవు. అయితే మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే శని ప్రభావం ద్వితీయంలో ఉండగా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి కొన్ని చికాకులు ఉంటాయి. అవి ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమస్యలు వస్తాయి, ఆటంకాలు ఉంటాయి. ఏది ఉన్నప్పటికీ కూడా కార్యజయం తప్పనిసరిగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే మంచి అభివృద్ధి, రాజకీయ పరంగా చూస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి జనాలు ఉంటారు, వాళ్ళని పక్కన పెడుతూ ఉండాలి. శత్రు బాధలు, రుణ బాధలు అన్నట్లుగా కొన్ని బాధలు, ఇబ్బందులు ఉంటాయి. పక్కన పెట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా ఈ రాశి వారికి వారాంతం కానీ వారపు మధ్యలో కానీ యోగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు మనసుకు ఎంతో ఆనందం కలగజేస్తుంది. అంచేత అటువంటి పరిస్థితులు మీకు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే వృత్తుల్లో కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువ ఆలోచించకండి, నిదానంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడి యొక్క ఆరాధనకు సుందరకాండలో మీకు నచ్చిన శ్లోకం చదవటి రోజు, తద్వారా చాలా యోగదాయకంగా ఉంటుంది. లేదా సుందరకాండ తీసుకుని ఈవేళ 10 శ్లోకాలు, రేపు 10 శ్లోకాలు ఇలా అనుకుంటూ గుర్తు పెట్టుకుంటూ సుందరకాండ పారాయణ చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. విజయం మీ సొంతం అవుతుంది.